ఆగండి, చాలా క్రంచీగా, క్రిస్పీగా అండ్ చీజీగా, క్రీమీగా ఉండే ఓ బన్ రెసిపీని చేసుకుందామా. ఈ స్నాక్ కింద అయితే అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బన్ తీసుకొని అన్ని వైపులా 4 పలకలుగా ఘాట్లు అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్రీమీ మైనస్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను, క్రీమ్ బన్ అన్నాను కాబట్టి. సో దాంట్లోని చిల్లీ ఫ్లేక్స్, ఆరెంజా సీజనింగ్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మీరు వెజ్ మైనస్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన మైనస్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 4 భాగాల్లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ కానీ బటర్ కానీ మీకు నచ్చింది రాసుకొని దాని మీద ఈ బ్రెడ్ ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పిజ్జా చీజ్ కానీ మీకు నచ్చిన చీజ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం లోపలికి స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఓవెన్లో 180 డిగ్రీస్లోని ఒక 13 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో చూసుకోండి, ఎక్కువ మినిట్స్ తక్కువ మినిట్స్లో కూడా అయిపోవచ్చు. అది బ్రెడ్ క్వాలిటీని బట్టి. బ్రెడ్ నిలవదనుకోండి కొంచెం టైం పడుతుంది, బ్రెడ్ కొంచెం మెత్తగా ఉందనుకోని త్వరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా ఎంత బాగుందో. క్రంచీగా ఉంటుంది అండ్ క్రీమీగా ఉంటుంది, చీజీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.